అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ఇవాళ మీకోసం ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి ముందుగా హెడ్లైన్స్ చూడుర్రి. రువ్వడి పెంచుతుంది కరోనా, జాగ్రత్తగా ఉండుర్రి ఇకనైనా. జగన్ రెడ్డి క్రికెట్ కోచింగు, మంత్రి రోజా మేడము బ్యాటింగు. ప్రేమకు అర్థం మార్చిన ప్రియురాలు, వ్యూహం బెడిసికొట్టుడుతోని జైలు పాలు. ప్రజావానికి బగ్గ వస్తుర్రు జనాలు, ఈసారి సీతక్క తీసుకుంది ఫిర్యాదులు. ప్రజాభవన్ల ప్రజావాణి కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం మస్తు జోష్లు అవుతుందిలా. అట్లనే ప్రతిసారి ఒక మంత్రి కూడా డ్యూటీ చేస్తారు కదా అక్కడ. మరి ఈసారి జనాలు ఎట్లొచ్చిర్రు, ఎవరు డ్యూటీ చేసిర్రో చూడాలి కదా, చూడుర్రి. జ్యోతిరావు పులే ప్రజాభవన్లో పెట్టిన ప్రజావానికి బగ్గనే వచ్చిర్రులా జనాలు. ఇక మబ్బులు ఆరుగొట్టంగానే వచ్చి లైన్లలో నిలబడ్డారు. ప్రతి మంగళవారం శుక్రవారం రోజు 10 గంటలకు వెళ్ళి 1 గంటల దాకా అవుతుంది. ఇక ప్రభుత్వానికి అలా సమస్యలు చెప్పుకునే తందుకు వచ్చిన వాళ్ళను పోలీసులు కూడా లోపలికి పంపుతున్నారు. అయితే మంత్రి సీతక్క ఇతర అధికారులు ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇండ్ల ధరణి, పెన్షన్, డబుల్ బెడ్రూమ్ల మీదనే ఎక్కువ శాతం వరకు వస్తున్నాయట ఫిర్యాదులు. మా ఆయనకు పింఛన్ లేదు, మా పరిస్థితి బాగాలేదు. 20-30 ఏళ్ళ నుంచి ఇల్లు కిరాయి కడుతున్నాము. జేఎస్ఎంసీలో డ్యూటీ చేస్తాం. మాకు జాబులు అది జాలరీ పెంచుతలేరు, ఏం పెంచుతలేరు. సూపర్వైజర్ కరెక్ట్లు లేరు, ఏం లేవు. మరి ఇల్లు లేని ఎట్లా బతకాలి? ఇస్తామంటారు. పింఛన్లు రాయమంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తండ్రి తల్లిగారి దగ్గరికి వెళ్తే ఎంట్రీ అవి దగ్గరనే ఎడికెళ్ళి తేవాలి. మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తారని అడిగాలి కదా. డబుల్ బెడ్రూమ్ పొద్దున్న ఇల్లు కిరాయి కట్టుకోవాలి, వాళ్ళని చదివించాలంటే ఇబ్బంది అవుతుంది మేడం. నాకు మస్తు ఒక బాబు ఒక బిడ్డను చదివించాలంటే మస్తు ఇబ్బంది. కిరాయి కట్టాలంటే కూడా ఇబ్బంది. 5,000 కరెంటు బిల్లు, నల్ల బిల్లు అంటారు. భర్త లేడు. 10 సంవత్సరాలు వదిలిపెట్టి కాంట్రాక్ట్ లాగా జాబ్ చేస్తుంది. సరిపోతుంది మేడం. మా అబ్బాయి డిగ్రీ చదివిండు. సంవత్సరంలో నా కొడుకును కాలబెట్టి చంపిరు. మాకు ఎవ్వరొక్కరు మద్దతు చేయలేదు. పోలీసు వాళ్ళు కూడా న్యాయం చేయలేదు. ఏం న్యాయం రాసిర్రు, చేస్తామని అన్నారు. ఆ ఛార్జ్ షీట్ వేస్తామన్నారు. ఛార్జ్ షీట్ అయితే ఇవ్వలేదు. ఇంకా కేసు రన్నింగ్లకే రాలేదు. ఇంకా కేసు మాకు మద్దతు కావాలి. నాకు ఏదన్నా ఇల్లు లేదు, నాకు కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాము. మా పాప నేను ఉంటున్నాము. మాకు ఏదన్నా ఆధారం చూపియండి. మాకు న్యాయం కావాలి. మా బాబు గురించి కూడా న్యాయం. మా బాబుకు పెళ్ళయింది, 2 పాపలు, చిన్న పాపలు. వాళ్ళకు కూడా కిరాయి ఇళ్ళల్లో ఉంటుర్రు. మేము ఏదో ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ బతకవలసి వస్తుంది. ఇప్పుడు మాకు ఇల్లు కిరాయి కట్టడానికే చాలా ఇబ్బంది ఉంది. సీఎం గారు మాకు మద్దతు చెయ్యి, మీరన్నా మద్దతు చేస్తారని మీ దగ్గరకు వచ్చినాము. ఆ పార్టీ వాళ్ళు మాత్రం మాకు మద్దతు చెయ్యలేదు, న్యాయం చేయలేదు. మాకు ఏం న్యాయం చేయలేదు. లోపలికి వెళ్ళి అధికారులను కలవడం వలన నాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిరు. నేను ఇచ్చిన పేపర్ తీసుకురు, న్యాయం జరుగుతుందని నమ్మకం మాకున్నది. ఈ ధరణితోటి రైతుల కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి, కాలిపోతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పట్టించుకొని రైతుల భూముల సమస్యలు పరిష్కారం చేసి వెంటనే న్యాయం చేస్తే ఆయనకు పుణ్యం ఉంటుందని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎందుకు పుట్టిందో ఎక్కడ పుట్టిందో ఏందో కానీ ఈ అడ్డమైన కరోనా పాడుగాను చలికాలం అవుడుతోని మెల్లమెల్లగా అందరి కంటి పాడవుతుంది పోర్రి. ఇక తెలంగాణ ఆంధ్రాలో కూడా మస్తు రువ్వడి చూపించుకుంటా ఇప్పటికీ 2 మింగితటనుల్లా చూడుర్రి. దేశంలో కరోనా వైరస్ మళ్ళా పుంజుకుంటుందిలా. దినదినం కేసులు బగ్గనే పెరుగుతున్నాయి. పోయిన 24 గంటలల్లా దేశ వ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదైతే గల్ల 3 చచ్చిపోయిరట. ఇప్పటిదాకా భారత్ లా 4170 యాక్టివ్ కేసులు నమోదైనాయట. కర్ణాటకలో 3 జీవిడిసిరట. ఇక ఇప్పుడు తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నాయట. కరోనా కొత్త సబ్ వేరియంట్ JN1 జోరుగా విస్తరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కేరళలో కేసులు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారట. దీంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందటనుల్లా. RT-PCR పరీక్షలను పెంచాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇలా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన జరిగే హై లెవెల్ మీటింగ్ ల మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద దిశానిర్దేశం చేస్తారట. ఇక దీంతో దేశంలో దినదినం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ పెట్టాలా లేదా అని నిర్ణయిస్తారట. ఇంకో దిక్కు న్యూ ఇయర్ వేడుకల మీద కరోనా ఆంక్షల ప్రభావం పడుతుండొచ్చు అనే వార్తలు గట్టిగానే ఈనొస్తున్నాయి. ముఖ్యంగా కరోనా ప్రభావిత ప్రాంతాలల్లో వైరస్ ఊపు తగ్గకపోతే ఆ రాష్ట్రాలల్లో
ప్రభుత్వాలు ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉందట. ఇక దేశంలో ఇప్పటిదాకా కరోనా కొత్త సబ్ వేరియంట్ JN1 కేసులు 64 నమోదైనాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం చెప్పింది. ఇక అందులో అత్యధికంగా గోవాల 34 కేసులు, మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు నమోదైనాయి. దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 628 కరోనా కేసులు వస్తే మొత్తము 4504కు చేరిందట సంఖ్య. అందుకని JN1 వేరియంట్ సోకినోళ్ళల్లా స్వల్ప లక్షణాలు మాత్రమే కానొస్తున్నాయని వైద్యులు చెప్పిర్రట. జనాలు దినానికి ఇదే మాట చెప్తున్నా అని నా మీద గుస్సా కాకుర్రి. జర మాస్కులు పెట్టుకోర్రి, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్ తోని కడుక్కోర్రి. మనల్ని నమ్ముకొని మన ఇంట్లోళ్ళు ఉన్నారు. మనం లాపర్గా తీసుకుంటే మనతోని మన ఇంట్లోళ్ళకు కూడా ముప్పే. ఇప్పటికెళ్ళి పాటించినా కూడా మనల్ని మనం చక్క పెట్టుకున్నట్టే. మనకెవ్వరు చెప్పరు, మన గురించి మనమే ఆలోచించుకోవాలి. ఆ కరోనా రోగాన్ని తరిమి కొట్టాలి. జర 31 తారీఖు రాత్రిళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ తిరగకుర్రి. ముద్దుగా ఇంట్లో చేసుకోరి కొత్త సంవత్సరం సంబరాలు. జర పైలం. ఇక ఆంధ్రాలో ఈ అక్కలు ఏం తక్కువ 15 రోజుల సంధి రోజుకో తీర్ల నిరసన చెప్తుర్రు. అయితే ఈ ముచ్చట అస్సలు పట్టించుకుంటలేడు ముఖ్యమంత్రి సారు. ఇక ఆయన ఇంటలేడని కనీసం నువ్వన్న మా గోసీనో అని వినతి పత్రం ఎవరికిచ్చిర్రో చూడుర్రి. పదిహేను దినాలకెళ్ళి దినం ఏదో ఒక రకంగా అంగన్వాడీలు నిరసనలు చేస్తున్నా కూడా జగనాలు సార్ చెవు మీద పేరు వార్తలేదు. అసలు వీళ్ళని పట్టించుకుంటూనే లేడు. మరి ఇవాళ ఎట్లా నిరసన చేస్తున్నారో చూడురి. చెంచాలతోని పల్లాలు కొట్టుకుంటా నిరసన చేస్తున్నారు. అరే కొండముచ్చును కూడా కూర్చోబెట్టుకున్నారు కదా వీళ్ళ నిరసనలా. హాగా చూడుర్రి, అది ఆడికెళ్ళి కదులుతలేదు మెదులుతలేదు, ఎవరో చెప్పినట్టే కూర్చున్నది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒకటే దగ్గర కూర్చొని అని చూస్తున్నట్లున్నది. అగో వినతి పత్రం ఇస్తే ఎంత ముద్దుగా తీసుకుందో కదా. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 15వ దినాన గిట్ల నిరసన చేపట్టిర్రు అంగన్వాడీలు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు నిరసన విరమించేది లేదని అంటున్నారు అంగన్వాడీలు. ఆంజనేయ స్వామి ప్రతిరూపమైన కొండముచ్చుకు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించిర్రు అంగన్వాడీలు. అయ్యా జగనాలు సారు, జరాలనంట పట్టించుకోర్రి. ఏపీ సీఎం జగనాలు సారు ఆడుదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమాన్ని షురూ చేసిండులా. ఇక సారు చిన్నప్పటి గుర్తులు గుర్తొచ్చినాయో ఏమో కానీ మస్తు సంబరంగా ఆడుకుంటా వాళ్ళ మంత్రులకు గిట్ల కోచింగ్ కూడా ఇచ్చిండు చూడుర్రి. అగో బ్యాట్ పట్టుకున్నాడు జగనాలు సారు, ఎవరికో ఇస్తున్నాడు. రోజా మేడంకి ఇస్తున్నాడు బ్యాటు. అగో నువ్వు ఆడగలవు, నాకు నమ్మకం ఉంది అని బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చిండు సారు. ఆడు ఆడు, ఏం కాదు, భయపడకు, చేతులా మంచిగా పట్టుకో బ్యాటు. అయ్యో గట్ల కాదు రోజా, ఇగో గిట్ల సమజైందా, గిట్ల అన్నట్టు జర గట్టిగా పట్టుకో. అరే నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా రోజా, ఇగో గిట్ల పట్టాలే బ్యాటు. ఏది ఒకసారి పట్టుకో, జర గట్టిగా పట్టుకో. ఇక బాలేయుర్రా, మెల్లగయ్యుర్రి. ఇప్పటిదాకా జగనాలు సార్ ప్రాక్టీస్ చేయించిండు. బౌలింగ్ ఏం వద్దులే, గాడికెళ్ళే ఈసురు బాలు. అరే రాదు రాదు అనుకుంటా గట్టిగానే కొట్టింది షాట్ అక్క. బాల్ ఉందా పోయిందా చూడుర్రి. గది జగనాలు సార్ ట్రైనింగ్ ఇస్తే అట్లుంటది మరి. ఆగో ఇక తీసుకుపోయి బ్యాట్ ను జగనాలు సార్కి ఇస్తుంది, నువ్వు కూడా ఆడన్నా అని. ఇప్పుడెందుకులే అని సార్ అంటుంటే లేదు నువ్వు ఖచ్చితంగా ఆడాలి అని గుంజుకొచ్చింది చూడుర్రి. పట్టిండు జగనాలు సార్ బ్యాటు. జర దూరంకెళ్ళంటే ఇయ్యురయ్యా బాలు. సారేమన్నా చిన్న పొలగాడు అనుకున్నావా, ముఖ్యమంత్రి. అర్రే అర్రే ఆ ముఖం మీదకి వెళ్ళి ఆ చిరునవ్వు ఎప్పుడు పోదు సార్కి. రెడీయా, ఓ బౌలరు సార్ రెడీ. అరే అరే ఫస్ట్ బాల్ డిఫెన్స్ ఆడిండు, జర కష్టంగా వచ్చింది బాలు. ఇది తూచు, ఇంకో బాల్ అయ్యుర్రి. అగో మెల్లగా కీపింగ్ కి పోయింది రోజాక్క. ఇక సారు మళ్ళా పొజిషన్ కి వచ్చిండు. జర మెల్లగా బాలు, సార్ కు మిస్ అయిందంటే రోజాక్కకి తలుగుతుంది పోయి బాలు. జర పైలము. ఫ్రంట్ ఫుట్ పోయి కొడితే బాలు పోయి బౌండరీలో పడ్డది. ఇక ముచ్చటేందంటే గుంటూరులో ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించిండు జగనాలు సారు. ఇక గిట్ల క్రికెట్ ఆడి ఆడున్న జనాలల్లో ఉత్సాహాన్ని నింపిండు.
ప్రేమ అంటే చాలా మంది చాలా తీర్లా నానా అర్థాలు చెప్తారు కదా. అప్పట్లో అంటే ప్రేమించుడు, మా అంటే మర్చిపోవుడు అంటుండే. కానీ కొంతమంది మొగోళ్ళు దాని అర్థాన్ని మార్చి ప్రేమ అంటే పిల్ల ఓకే అంటే ప్రేమించుడు లేకపోతే పగబట్టుడు అన్నట్టు చేస్తుండే. కానీ ఇప్పుడు ఆడోళ్ళు కూడా మేమేం తక్కువ, అన్నిట్లో మీతోని సమానంగా ఉన్నాం కాబట్టి దీంట్లో కూడా సమానమే అనుకుంటా ఏం ఘనకార్యం చేసిందో చూడుర్రి. ఇక ఇంతకుముందు అబ్బాయిలు అమ్మాయిల మీద పగలు పెంచుకొని గొంతు కోసుడు యాసిడ్ కోసుడు చేస్తుండే గాని ఇప్పుడు 2024 దగ్గరికి వచ్చినాము. అన్నిట్లల్లో మొగోళ్ళతోని సమానం ఉన్నాము. దీంట్లో ఎందుకు ఉండొద్దు అనుకున్నదో ఏమో గాని గీడ ముఖానికి గుడ్డ కట్టుకొని ఏదో అర్జెంట్ పని ఉన్నదాని లెక్క దబా దబా పోతుంది కదా. గీమేనుల్లా ఇప్పుడు నేను చెప్పేదానికి కర్త క్రియ కర్మ. అసలు ముచ్చట ఏందంటే మాజీ లవర్ మీద పగబట్టి లోపలికి పంపుదాం అనుకున్నది గాని పోలీసు వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్ తోని పాపనే గిట్ల పోలీస్ కారెక్కి జైలుకు పోవాల్సి వచ్చింది. ఇక పాప కహానీ ఏంది అంటే ఈమె గారి మాజీ లవరు కొన్ని దినాల సంధి ఈమెను పట్టించుకోకుండా పక్కన పెట్టిండట. దీంతోని కోపం పెంచుకొని ఈ పాప ఎట్లనైనా సరే ఇరికియాలి అని ఆమె చదువుకున్న లా బ్రెయిన్ కు పదును పెట్టి ఇంకో కొంతమంది సహాయం తీసుకొని 4,000 పెట్టి 40 గ్రాముల గంజాయి కొని అబ్బాయి కార్ల పెట్టి ఆమెనే చాలా తెలివిగా సమాజానికి సేవ చేసినట్టు కలరింగ్ ఇచ్చుకుంటా పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చింది. అయితే పోలీసు వాళ్ళు అట్లనే ఆయనను పట్టుకొని ఆ కార్ల గంజాయి ఉన్నదని కన్ఫర్మ్ చేసుకున్నాక అసలు గీ ముచ్చట నీకెట్లా తెలిసింది అని దర్యాప్తు స్టార్ట్ చేస్తే ఉత్తగానే దొరికిపోయిందట గీ కాబోయే లాయర్ మేడము. మేడం ఒక్కతే కాదు లో, మేడంతో పాటు అమ్మినోళ్ళు కొన్నోళ్ళు అందులో పెట్టినోళ్ళు అందరిని దొరకబట్టి జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు లోపలికి పంపిర్రులా. అవు మేడం, నువ్వు ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తావు కాబట్టే ఆ పిల్లగాడు నిన్ను వదిలిపెట్టిండేమో కదా, గదెట్లా మర్చిపోయినావు? అయినా లా చదువుకుంటున్నావు కదా, అందులో నువ్వు ఎట్లా తప్పు చేయాలి ఎట్లా తప్పించుకోవాలని నేర్చుకుంటున్నావా ఎట్లా అని అనుకుంటా మొత్తానికి మేడం సార్ మేడం అంతే అని అంటుర్రు. అట్లనే ఇప్పుడున్న పోరగాళ్ళు జర పైలంగా ఉండుర్రి, ఎందుకంటే ఇప్పుడు ఆడోళ్ళు కూడా స్టార్ట్ చేసిర్రు గేమ్ ఆడుడు. ఇక ఏ ముహూర్తంలో ఆంధ్ర ముఖ్యమంత్రి జగనాలు సారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు పెట్టిరో కానీ అప్పటికెళ్ళి ఎవరో ఒకరు నిరసనకు దిగుతూనే ఉన్నారు. అబ్బా మరి తాపకు ఎవరో ఏందో చూడుర్రి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి వైఎస్ జగనాలు సారు ఆడుదాం ఆంధ్ర పేరుతోని రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలు పెట్టిర్రో అట్లనే ఆంధ్రాల ఎన్నికలకు దినాలు దగ్గర పడుతోని జగన్ రెడ్డి సారు ఏడికి పోయినా గానీ నిరసనలు చెప్తుర్రులా. ఒక దిక్కు 15 రోజుల సంధి అంగన్వాడీలు నిరసనలు చేస్తుంటే ఇంకో దిక్కు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు దిగిర్రు. అట్లనే ఇప్పుడు నిరుద్యోగులు కూడా గదే బాటల పోవుకుంటా సమ్మెలకు దిగిర్రు. దాంట్లో ఇప్పుడు ఆంధ్రాలో నడుస్తున్న ఆడుదాం ఆంధ్ర పేరుతోని సంబరాలు చేసుకుంటే నిరుద్యోగులు అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట అనే పేరుతోనే రాష్ట్రంలో అన్ని దిక్కులల్లా నిరసనకు దిగిర్రు. వాళ్ళు మాట్లాడుకుంటా మాకు కావాల్సింది ఉద్యోగాలే గాని పరీక్షల టైంలో ఆటలు కాదు, జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ స్టేడియాలను శిథిలావస్థకు చేర్చి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆటలా అనుకుంటా చెప్పుకొచ్చిర్రు. ఇక వీళ్ళంతా గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్ల సీఎం పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు చేసుకుంటా జగన్ రెడ్డి గో బ్యాక్ అనుకుంటా విద్యార్థి సంఘాలు నినాదాలు చేసిర్రు. అయితే ఎప్పటిలేకనే పోలీసు వాళ్ళు వచ్చి తోల్కపోయి స్టేషన్ లో కూర్చోబెట్టిర్రు. అవు ముఖ్యమంత్రి సారు అన్ని దిక్కులల్లా అన్ని సంఘాలలో నిరసనలు సమ్మెలకు దిగుతుర్రు, మరి చూసుకోర్రి ఇప్పటికైనా ఇంకా 4 నెలలు కూడా లేవు ఎన్నికలకు, జనాల సంగతి చూసుకోర్రి. లేకపోతే తెలంగాణలో చూసినావు కదా ఏమైందో, జనాలు మార్పు కోరుకున్నారు అనుకో వాళ్ళు నీ సంగతి చూస్తారు సుమి. రువ్వడి పెంచుతుంది కరోనా, జాగ్రత్తగా ఉండుర్రి ఇకనైనా. జగన్ రెడ్డి క్రికెట్ కోచింగు, మంత్రి రోజా మేడము బ్యాటింగు, ప్రేమకు అర్థం మార్చిన ప్రియురాలు వ్యూహం పెడిసికొట్టుడుతోని జైలు పాలు, ప్రజావానికి బగ్గ వస్తుర్రు జనాలు, ఈసారి సీతక్క తీసుకుంది ఫిర్యాదులు. గివుల్లా ఇయాల్టి ఖతర్నాక్ ముచ్చట్లు, రేపు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొస్తా ఉంటా మరి శనార్థి.